బయటికి కనిపిస్తున్న దెబ్బలు మానిపోతాయి, కానీ వాడి మనసుకు తగిలిన దెబ్బల నుంచి కోలుకోగలడా? ఇక్కడ నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు పనిచేయడానికి నేను లేను. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని. కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. నా కన్న తల్లిదండ్రుల ఇల్లిదా, ఇదా నా పుట్టిల్లు. ఇక్కడ పెరగాల్సిన నేను ఇన్నేళ్ళు ఎక్కడో పెరిగానా? ఇక్కడ అందుకోవాల్సిన ప్రేమానురాగాలు మరెవరూ నాకు అందించారా? నమ్మబుద్ధి కావడం లేదు. మా అమ్మ కాదంటే నా మనసు అస్సలు అంగీకరించడం లేదు. ఆ ప్రేమ, ఆ బాధ్యత, ఆ కన్సర్న్ లైఫ్ లాంగ్ మరువలేను. పరా ఇంటికి వస్తున్న ఫీలింగే కానీ నాది అనిపించడం లేదు. అక్క, నువ్వెప్పుడొచ్చావు? ఒక్క నిమిషం అక్క. అక్క అక్క మదక్కొచ్చిందక్క. వస్తున్నా. ఇది జనని పెంచిన కూతురు కదా, అంటే ఈయన గారి కన్న కూతురు ఇలా వచ్చిందేంట్రా? నాకు మాత్రం ఏం తెలుసక్క. ఈ కనడాలు, పెంచడాలు, మారడాలు, కలవడాలు, లేవడాలు, రావడాలు అంత కన్ఫ్యూజన్గా ఉంది. దీనికన్నా పులిజూదం చాలా ఈజీ. అది కాదురా, ఈ పిల్లకి నిజం తెలిసిందా? తెలిసే తండ్రి కోసం వచ్చిందా? అదే నిజమైతే మన ఆశలు అడియాసలు అవుతాయి. ఏమో, ఎవరికి తెలుసక్క. ఎదురు చూద్దాం. నీ గెస్ కరెక్ట్ అయితే ఏడ్చి చూద్దాం. కన్న తల్లి లేని పిల్లలేమన్నమాట. అదేంటో తెలియకుండా అమ్మ మమ్మల్ని పెంచింది. నాన్న లేడనుకున్నా కానీ ఇప్పుడు ఉన్నాడని తెలిసినా భయంగా ఉంది.
మధు, ఎప్పుడొచ్చావు? ఏంటి సడన్ సర్ప్రైజ్? ఇలా సడన్ గా మా ఇంటికి? ఆ, నిలబడే ఉన్నావేంటి? కూర్చో, కాఫీ, టీ అవేం వద్దు. ప్రతాప్ గారు, నాన్న దుబాయ్ వెళ్ళారక్క. ఎప్పుడు వస్తారు? 2 months వరకు రారు. వరకు రారా? అవును. అప్పుడు వచ్చి మా నాన్న అని పిలవనా? తనని చూడనా? మాట్లాడనా? మొహమాట పడుతున్నావా? నీళ్ళే అనుకో, మనం సిస్టర్స్ మేగా. అవును, నా ఇల్లే, నేను మర్యాద చెయ్యాలి. నాకు మొహమాటం ఏంటి? అయినా చాలా బెరుగ్గా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానేంటి? నా ప్లేస్, నా పొజిషన్ కాదనిపిస్తుంది. ఏంటి మధు, అదోలా ఉన్నావు? అమ్మతో గొడవేమైనా పడ్డావా? నాన్నతో ఏదైనా చెప్పాలని వచ్చావా? పోనీ నాతో ఏదైనా షేర్ చేసుకోవాలా? అవును, నాన్నతోనే చాలా చెప్పాలని, చాలా అడగాలని వచ్చాను. బ్యాడ్ లక్ నన్ను వదిలేలా లేదు. దుబాయ్ వెళ్ళారు కదా. మాట్లాడవేంటి మధు? అదేం లేదు, పెళ్ళాగిపోయిందని అమ్మమ్మ మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ విషయం ఎలా మొదలు పెట్టాలో, ఎలా మాట్లాడాలో అర్థం కాని అయోమయంలో ఉన్నాను, అంతే. అదే నాన్నని నిన్ను పలకరిద్దామని వచ్చాను. నాన్న లేరు, నిన్ను కలిశాను. ఫీలవ్వకు. మరి నేను బయలుదేరుతాను. ఎలాగో వచ్చావుగా, కాసేపు కూర్చో. లేదు, వెళ్ళాలి. ఇబ్బంది పడద్దక్క, కంఫర్ట్గా ఉండు. సరదాగా మనం మాట్లాడుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే. నాకంతా కొత్తగా ఉంది. నా చోటు కాదు, నా వాళ్ళు కాదనిపిస్తుంది. అసలు ఎందుకు వచ్చానో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. వస్తాను. బాయ్ బాలు. అసలు ఎందుకు వచ్చిందో, ఎందుకెళ్ళిందో అస్సలు అర్థమై చావట్లేదు. అక్కని నాన్నని పలకరించడానికి వచ్చిందని చెప్పింది కదమ్మా. సారీ సార్, నేను తీసుకుంటాను. మీరు? సార్, నేను ఎనస్థీషియాని సార్. అప్పుడప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ హాస్పిటల్కి వస్తుంటాను సార్. ఐ సీ. డూ యు నో మీ? ఎస్ సార్, యా, డాక్టర్ గుణశేఖర్. మీరు తెలియని వారు ఉంటారా సార్? బై ద బై, యు ఆర్ ద ఎండి ఆఫ్ దిస్ హాస్పిటల్. సార్, నేను మిమ్మల్ని గతంలో కలిశాను సార్.
అప్పుడు మీరేదో ఫ్యామిలీ ఇష్యూస్లో బాగా డిప్రెషన్లో ఉన్నారని స్టాఫ్ చెప్పారు. ఓ మేబీ ఉండొచ్చు. బాయ్ సార్, మీట్ యూ అగైన్. అర్జెంట్గా వేరే హాస్పిటల్కి వెళ్ళాలి. ఉంటాను సార్. నర్స్, గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మన హాస్పిటల్ ఏమైనా ఆపరేషన్స్ ఉన్నాయేమో లిస్ట్ చెక్ చేయి. ఓకే సార్. లేవు సార్, నైట్కి ఒకటి ఉంది. ఓకే, యు క్యారీ ఆన్. ఆపరేషన్స్ లేనప్పుడు అనెస్థీషియన్ ఎందుకు వచ్చినట్టు? అయినా అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడేంటి? సార్, ఐసీయూలో ఎమర్జెన్సీ. పద. మీరు 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 ప్రతాప్ రేణుకల పిల్లలు 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 పిల్లలు. ఈ విషయం జనని గారికి కూడా చెప్పింది నేనే 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 నేనే. అమ్మకి నేను తన సొంత కూతుర్ని కాదని తెలిసి చాలా రోజులైంది. అయినా నా మీద ఎంత ప్రేమ చూపించింది. తనకు నేనంటే గుండెల నిండా ప్రేమే. నిజం తెలియక ముందు కన్నా తెలిసాక ప్రేమ ఎక్కువైంది. నేను దూరం అవుతానేమో అని భయపడింది. అంటే ఎంత బంధం పెనవేసుకుంది, ఎంత ప్రేమ తనలో దాచుకుంది. ఈ మధ్య అమ్మకి ఓవర్ యాక్షన్ ఎక్కువైందిరా. నాన్న గురించి అడగకుండా ఉండాలని పాపం తెగ తాపత్రయపడిపోతుంది. మాటలే పెదవినే చేరునా. మీరు కాలేజ్ అవగానే అమ్మ దగ్గరకు వచ్చేస్తారుగా. నాన్నెవరో తెలియదు కదా. వేరే అమ్మ ఎవరైనా ఉన్నారా రాకుండా అక్కడికి వెళ్ళడానికి? కాగితం పడవలే కాలం కడలిలో. నేను అమ్మని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాను. అనరాని మాటలు అన్నాను. మానసికంగా క్షోభ పెట్టాను. తప్పు మీద తప్పు చేసి అమ్మని నొప్పించి పాపం చేశాను. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా. అందుకే కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అంటారు. ఆలస్యంగా తనకు ఆ విషయం తెలిసినా బయటపడలేదు, వేరుగా చూడలేదు, దానిలా భావించలేదు. అన్నన్ని మాటలు అన్నందుకు నాలుక కోసుకున్నా తప్పులేదు. మౌనంగా భరించిన అమ్మ కాళ్ళు ఎన్నిసార్లు కడిగినా రుణం తీరదు. ఎంత విసిగించినా ప్రేమించిందే కానీ విసుక్కోలేదు, అసహించుకోలేదు. నువ్వు గ్రేట్ అమ్మా, నువ్వు గ్రేట్. ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద. తినమ్మా. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలే. ఆడకూడదు, ఫస్ట్ తినేసి అప్పుడు ఆడుకోవాలి, సరేనా? అమ్మే కదా ఎంత నిండుగా నీడనిచ్చి. నా బంగారు తల్లి వచ్చేసింది. రా. మమ్మీ, నేను కనిపించకపోతే నిజంగానే ఏడుస్తావా? మరి ఏడవనా? మరి నన్ను కాకెత్తుకెళ్ళిపోతే? ఆ కాకే కాదు, ఎవరెత్తుకెళ్ళినా గానీ వాళ్ళని కొట్టేసి నా బంగారు తల్లిని వెనక్కి తెచ్చుకుంటాను. చెప్పలేని ప్రేమ. నాన్న దుబాయ్ వెళ్ళారక్క. 2 months వరకు రారు. మధు, ఆగు. ఏంటి, ఏదో నిర్ణయానికి వచ్చి ఎటో వెళ్ళాలని బయలుదేరా? నాకు నాన్నెవరో తెలిసింది. అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి గతంలో చేసిన తప్పులన్నిటికీ క్షమాపణలు అడుగుదాం అనుకుంటున్నాను. అమ్మ మన్నిస్తే ప్రాయశ్చిత్తం జరిగినట్టే కదా, పాపాలు తొలగిపోయినట్టే కదా. ఓకే,
క్షమించబడతావు, పాపాలన్నీ తొలగిపోతాయి. మరి ఆ తర్వాత ఏం చేస్తావు? మా నాన్న దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు లేడు కదా, వస్తాడుగా, అప్పుడు వెళ్ళగలవా? ఆవేశంగా ఇప్పుడు బయలుదేరడం కాదు, ఆలోచించు. వచ్చాక వెళ్ళగలవా? చెప్పు. మీ అమ్మని ఎలా సమాధాయిద్దాం అనుకుంటున్నావు? తనకు తెలిసినా మీతో చెప్పంది. ఎందుకు ఆలోచించలేదా? ఏ బంధం దూరం అవ్వకూడదని పరితపించిందో అర్థం కాలేదా? తన సంతోషాన్ని, నీ క్షేమం కోసం, మీ మీద ప్రేమ కోసమే త్యాగం చేసింది. అలాంటమ్మని, అమృతమూర్తిని వదిలి వెళ్ళగలవా? లేదు, లేదు, వదులుకొని వెళ్ళలేను. జన్మ జన్మలకి నాకు ఈ అమ్మే అమ్మగా కావాలి. వెళ్ళను, నేను ఈ అమ్మ దగ్గరే ఉంటాను. మరి నీకు తెలిసిన నిజం మీ అమ్మతో చెప్తావా? అప్పుడు తను నిజం తెలిసినా నీ స్వార్థం కోసం తన దగ్గర ఉంటానంటున్నావు అనుకోదా? అసహించుకుంటుందేమో. ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మలే ఎప్పటికీ అనుకోదు. అసలు అలా ఆలోచించే మనిషే కాదు. నిజం తెలిసినా తను కోరుకున్నట్టు తనతో ఉంటున్నందుకు సంతోషిస్తుంది. ఏదైనా నీకు తెలిసిందన్న విషయం ఆమెకి ఇబ్బందిగా ఉంటుంది కదా, ఆలోచించు. అది నిజమే. అందుకే చెప్తున్నాను, అమ్మతో ఏం చెప్పొద్దు. ఎప్పుడు ఎలా తెలియాలో అలాగే తెలుస్తుంది. ఆ విషయం కాలమే నిర్ణయిస్తుంది. మధు, మౌనంగా ఉండు. అమ్మని ప్రేమగా, అభిమానంగా, గౌరవంగా చూసుకో. ఏమంటావ్? నువ్వు చెప్పేది 100% కరెక్ట్. అలాగే ఉంటాను. పండ్లేమైనా కావాలమ్మా? నాకు పండ్లేమొద్దు. మీ పాపకి ఏమైనా కొనివ్వండి. ప్రేమగా ఇవ్వాలనిపిస్తుంది, ఇస్తున్నాను. తీసుకోండి. అమ్మ ప్రేమని అనుభవించాల్సిందే. ఆ ధీరజ్ గాన్ని పెళ్లి చేసుకోవద్దు అని ఎంత మొత్తుకున్నా పెడచెవిన పెడతావా? నా మాట లెక్క చెయ్యకుండా ఈయన గారు మెచ్చాడని నువ్వు వాడి మీద మోజు పెంచుకుని ప్రేమాయణం మొదలు పెడతావా? నీ ఇకలు పక్కపక్కలు చూస్తూనే ఉన్నా. వాడు మంచోడు అనుకుంటున్నావేమో, నిన్ను నిండా ముంచేవాడే నా తమ్ముడి కన్నా దరిద్రుడు. ఆ తల్లేమో తమరి ఆస్తిపాస్తులు చూసుకుని వాళ్లవే అన్నట్టు చెప్తుంది. మీ నాన్నేమో బంగళాలు చూసి గొప్పోళ్ళని బోల్తా పడుతున్నాడు. చదువుకున్న దానివి, వాడు ఎలాంటి వాడో కాస్తన్నా అంచనా వెయ్యలేవా? పైగా ప్రేమ, అందుకేనే ప్రేమ గుడ్డిది అంటారు. అరే, నా తమ్ముడు నిన్ను చిన్నప్పటి నుంచి నిన్నే నా పెళ్ళామని ప్రాణంగా చూసుకుంటున్నాడు. నెత్తిన పెట్టుకుని చూసుకోవాలనుకుంటే నువ్వు వాడి నెత్తిన తన్ని శాడిస్ట్ విధవని ఇష్టపడుతున్నావు. నీ అమ్మవాడు మంచివాడు కాదని, వాడితో పెళ్ళొద్దని మొరపెట్టుకుని వెళ్ళింది. నీకేమో అది అర్థం కావడం లేదు.
నువ్వు మంచిగా చెప్తే దారికి రావే. నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాను. చూస్తూ ఉండు. చెప్పక. ఎక్కడున్నావురా? ఎప్పుడు ఉండే ప్లేస్లోనే ఉన్నా. ఫైర్ ఇంజిన్ స్టార్ట్ చేశాను. ఫైర్ ఇంజినా? అదేంటి? బావ ఇందాక ధరణితో నీ పెళ్లి ధీరజ్తోని ఫిక్స్. నేను దుబాయ్ నుంచి వచ్చాక అంగరంగ వైభవంగా ఆ ధీరజ్తో పెళ్లి చేస్తా. ఇదే నా నిర్ణయం అని గట్టిగా దానికి హామీ ఇచ్చి నా కడుపులో మంట పెట్టి వెళ్ళాడుగా. ఆ మంటలు చల్లార్చుకోవడానికి ఫైర్ ఇంజన్. నీ బొందెత్తిపోతలు. మంట చల్లారాలి కదక్కా. మంట చల్లారాలి అంటే ఆ ధరణిని దక్కించుకోవాలి గాని సీసాలకు సీసాలు తాగితే ఎలారా? తూలి నేల మీద పడిపోవడం తప్ప. బావ ఇవ్వనంటున్నాడు కదక్క. మరి ఇవ్వననక రారా బామ్మరిది. నిన్ను మించిన పుణ్యపురుషుడు భూమి మీద లేడు అని నీ కాళ్ళు కడుగుతాడా? ఒరేయ్, అది చిన్నపాటి గొప్ప నిధి లాంటిదిరా. దాన్ని దక్కించుకోవడమే ప్రధానం. ఇప్పుడు అడ్డుపడ్డానికి ఆయన కూడా ఊళ్ళో లేరు. మంచి సమయం మించిన దొరకదు. దాన్ని ఇంట్లో వదిలేసి బాలుని తీసుకుని బయటికి వెళ్తాను. నువ్వు తాగి చేస్తావో వచ్చి చేస్తావో నీ ఇష్టం. వచ్చి దాన్ని బ్రతిమలాడో భయపెట్టో మెడలు వంచి తాళి కట్టే. మధు, ఏమైందే? నేను నీ కన్న కూతుర్ని కాదని తెలిసినా నన్ను నువ్వు కాదనుకోలేదు.